నాగుల తల్లి హనుమంతుణ్ణి మింగేసిన కథ మీకు తెలుసా? లంకలో ఉన్న సీతాదేవి జాడ కనిపెట్టడానికి వెళ్లిన హనుమంతుణ్ణి పరీక్షించమని దేవతలు కశ్యపుడి భార్య సురసను కోరారు. నాగమాత అయిన సురస హనుమంతుడికి అడ్డుగా వెళ్ళి, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు కాబట్టి నువ్వు నా నోట్లో దూరు అని పలికింది. హనుమంతుడు జరిగిందంతా సురసకి చెప్పి, ప్రస్తుతానికి నన్ను వదిలిపెడితే సీత జాడ కనిపెట్టి ఆ విషయాన్ని రాముడికి చెప్పి మళ్ళీ వస్తా అన్నాడు. సురస అలా కుదరదని చెప్పి తన నోటిని పెద్దగా తెరిచింది. హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచాడు. హనుమంతుడు 100 యోజనాలు పెరిగితే సురస 120 యోజనాలంత పెద్దగా నోరు తెరిచింది. హనుమంతుడు అమాంతం బొటనవేలంత చిన్నగా మారి సురస నోట్లోకి ప్రవేశించి బయటికి వచ్చేశాడు. హనుమంతుడి తెలివికి సురస సంతోషించి, సీతారాముల్ని కలిపిన ఘనత నీదే అవుతుందని ఆశీర్వదించి హనుమంతుడికి దారి వదిలింది. బోలో రామభక్త హనుమానికి జై. జై శ్రీరామ్.